బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 6 రోజులు గడిచిన ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. పామాయిల్ తోటలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి కనిపించకుండా పోగా ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావటం కేసును మరింత మిస్టరీగా మార్చింది. తాజాగా రెండోసారి కనిపించిన కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి విడిచిపెట్టి అది ఎటువైపు వెళ్తుంది అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం కుక్క వెళ్లిన జాడలు, జాహ్నవి తల్లి వ్యక్తం చేసిన అనుమానాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాదాపు 200 మంది వరకు ఆపరేషన్ జానులో పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. దీని గురించి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు పాప మిస్సింగ్ పై చిన్న క్లూ కూడా లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. అటవీ ప్రాంతం కావడంతో జరగరానిది ఏమైనా జరిగిందా, లేక బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా, పొరపాటున అడవిలోకి వెళ్లిందా అనేది అంతు చిక్కటం లేదు. ఇప్పటికే చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. పాప కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ మరింత సమాచారం అందిస్తారు. వర్మ, చెప్పండి, జాహ్నవి గురించి అప్డేట్స్ ఏమున్నాయి? ఈ కేసుకి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మైజా. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి 7 రోజులు గడుస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి ఆచూకీ లభ్యం అవ్వలేదు. ముఖ్యంగా పోలీసు గాలింపు చర్యల్లో ఒక్క క్లూ కూడా లభించలేని పరిస్థితిలో ప్రస్తుతం ఏదైతే పోలీసులు ఒకవైపు నిన్న పెంపుడు శునకానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి దాని వెనకే అది వెళ్తున్నప్పుడు దాని కదలికలను గమనిస్తూ అది ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కడ తిరిగింది అన్న దాన్ని పరిశీలించిన మీదట సుమారుగా అది ఇంటి నుంచి బయలుదేరి 8 కిలోమీటర్ల మేర తోటలు, కొండలు, అలాగే ఆ జీడి మామిడి తోటలు, పామాయిల్ తోట, వీటి అన్నిటినీ పూర్తిగా కూడా తిరుగుతూ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అది మొత్తం మీద జీపీఎస్ ట్రాకర్ తోటి 8 కిలోమీటర్ల మేర తిరిగింది. ఆ తిరిగిన తర్వాత రోడ్లు దాటుతున్నప్పుడు కూడా కార్లు కానీ వాహనాలు కానీ వెళ్తుంటే వాటి వెంబడ పరిగెట్టి అరవడం వంటి చర్యలు కూడా చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా కిడ్నాప్ కోణంలో ఏమన్నా ఈ అమ్మాయిని, చిన్నారిని ఎత్తుకెళ్ళిపోయారా అన్న అంశాలను కూడా ప్రధానంగా వాళ్ళు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్నటి రోజు పూర్తిగా ఈ జీపీఎస్ ట్రాకింగ్ తో పాటు పోలీసు బృందాలు, డాగ్ స్క్వాడ్, అలాగే ఏదైతే అటవీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఆ జీపీఎస్ ట్రాకర్ ఏదైతే దీనికి అమర్చారో అది వెళ్ళిన ప్రతి అంగుళం కూడా పూర్తిగా పరిశీలించారు. అయితే ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు ఎటువంటి ఆధారాలు లేవు. ముఖ్యంగా చిన్నారి బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒంటి మీద చిన్నపాటి జుబ్బ, అలాగే కాళ్ళకి 2 కాళ్ళకి కూడా వెండి పట్టీలు, మెడలో హనుమాన్ ఉన్నటువంటి వెండి బిళ్ళ కూడా ఉన్నటువంటి హనుమాన్ లాకెట్ ఒకటి కూడా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా అక్కడెక్కడా కనిపించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే అడవి జంతువులు ఏమన్నా వేటాడేసి ఉంటాయా అన్న కోణంలో ఒకవైపు ఆలోచించినా 7 రోజులకి ఖచ్చితంగా ఈ డాగ్ స్క్వాడ్ అవ్వచ్చు, లేదా పెంపుడు శునకం కావచ్చు, దీన్ని ఈ 2 రోజుల నుంచి చేస్తున్నటువంటి ట్రాకింగ్ సిస్టమ్ కావచ్చు, పూర్తిగా ఎక్కడా కూడా అమ్మాయికి సంబంధించి ఒక్క ఆధారం కూడా లభ్యం అవ్వలేదు. ఒకవేళ అటవీ జంతువులు దాడి చేసి ఉంటే కనుక ఈ కాలుకు ఉన్నటువంటి వెండి పట్టీలో, మెడలో ఉన్నటువంటి ఆ బిల్లో, లేదంటే అమ్మాయి ధరించినటువంటి, చిన్నారి ధరించినటువంటి గౌనం పూర్తిగా ఎక్కడో ఒకక్కడ దొరికిండి ఉండేది. కాకపోతే అటువంటివి ఏమి, ప్రత్యేకించి లోహ బృందం కూడా నిన్న వచ్చి మెటల్ డిటెక్టర్ తో అక్కడ పరిశీలన చేసినా కూడా ఎక్కడ ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం అవ్వలేదు. అయితే ప్రస్తుతం ఏదైతే తల్లి చిన్నారి అదృశ్యం అయిన తర్వాత ఏదైతే తన భర్తకి గణేష్ కి కారుకి సంబంధించి పలువురితో గొడవ జరిగిందని చెప్పడంతో ఆ కోణంలోనే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో అమ్మాయి మిస్ అయిన తర్వాత 6వ తేదీ కొత్తగా ఎవరైనా ఆ ప్రాంతానికి వచ్చారా, రెక్కీ నిర్వహించారా, ఒకవైపు మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసినా సరే వాట్సాప్, అలాగే ఫేస్బుక్ ద్వారా ఈ చాటింగ్లు, వాయిస్ కాల్స్ ఎవరైనా మాట్లాడారా అన్న సాంకేతికతతో కూడా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తన భర్తకి గణేష్ కి పూర్తిగా కూడా స్నేహితులు, బంధువులతో కానీ ఆర్థికపరమైన, వ్యాపారపరమైన ఇతర అంశాల్లో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు.
ముఖ్యంగా ఏదైతే నిన్న డిఎస్పీ తిలక్ కూడా ఆ ప్రాంతం అంతా జీపీఎస్ ట్రాకర్ తో పాటు ఆ తునక వెంపడి 8 కిలోమీటర్లు కూడా మొత్తం సిబ్బందితో పాటు వెళ్ళిన పరిస్థితుల్లో పూర్తిగా నిన్న సాయంత్రం వచ్చిన తర్వాత ఈ కోణాలన్నీ పరిశీలించి ఎక్కడ ఎటువంటి ఆధారం కూడా లభ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా చిన్నారి సజీవంగా ఉండి ఉంటుంది, ఎవరో కిడ్నాప్ చేశారన్న ఒక రూఢీకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా ఒకవైపు గణేష్ భవాని ఇద్దరు కూడా తన చిన్నారిని ఎవరో కిడ్నాప్ చేశారనే ప్రస్తుతం ఎక్కువ శాతం వెలుగుచ్చుతున్న సందర్భంగా పూర్తిగా కూడా వీటిలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని చిన్నారిని ఎవరో కిడ్నాప్ చేశారన్న కోణంలో మరొకసారి, ఎందుకంటే ఇప్పుడు వరకు చుట్టుపక్కల 1000 ఎకరాలు ఉన్నటువంటి ఫామ్ ఆయిల్ తోటలో పనిచేసేటటువంటి కుటుంబాలు అవ్వచ్చు, అలాగే గతంలో ఇక్కడ పనిచేసినటువంటి కూలీలు అవ్వచ్చు, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వేసవి సెలవుల రీత్యా తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ కిడ్నాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రైట్ వర్మ, థ్యాంక్ యూ. దాటింది 11:50 సార్. అదే సార్ టైం చూసుకోలే. 12:25 ఇదంతా ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు. 1% కూడా డౌట్ లేదు సార్, అంతా క్లియర్, అంత లేదు. ఏంటండి? లేదు సార్, లేదు, నార్మల్ గా ఉన్నాను సార్. అయితే వచ్చి పిలిచి ఎప్పుడైతే అడిగాడో అప్పటి వరకు తెలియదు సార్ మా పాప మిస్ అయిపోయింది అని. అయితే అనుకున్నా అని ఏమైందిరా అని అడిగితే అలా కొండన్న మీ అమ్మాయి ఏడుతుందంట, ఊర్లో అతనికి కనిపించిందంట, నాతో చెప్పాడు, వచ్చేసి భయపడిపోయాడంట, కుక్క కలబడితే అని నాతో చెప్తే నేను వచ్చాను చూసుకుంటూ వస్తున్నానని చెప్పాడు సార్. ఇలాగని చెప్తే అంతలోకి ఈ అబ్బాయి కూడా వచ్చి ఎతకడానికి మొదలు ఎట్టుంది సార్ ఏమైపోయిందని. డిపార్ట్మెంట్ కి చెప్పి అంత అనుకోలేదు సార్, ఎందుకంటే తోటలోనే ఎక్కడైనా ఏ గదిలోనైనా నిద్రైపోయింది కదా, మంచి ఎండ సార్, నిద్రైపోయి ఉంటది, కుక్క పిల్ల కూడా ఉంది కదా వచ్చేస్తాదిలే అన్నది ఏమేమైనా ఉన్నాను సార్. అప్పుడు ఆ ప్లేస్ చూపిస్తే ఎక్కడే మీ పాప కనిపించింది అని చెప్తే మొత్తం అదంతా కనిపిస్తే అక్కడ కుక్క వెంట్రుకలను మా అమ్మాయి తల వెంట్రుకలు ఉన్నాయి సార్. ఆ అమ్మాయికి జుబ్బా వంగానే ఉంది సార్, అండర్వేర్ లేదు సార్. ఉంటేనే వీళ్ళు ఇలా పై సైడ్ వెళ్తే నేను ఇలా కింద సైడ్ వెళ్ళి ఒకవేళ ఎక్కడైనా ఉన్నదేమో నెతికి బోర్ల దగ్గరికి వెళ్ళాను సార్, ఏమన్నా కన్నాలు ఆట ఉన్నాయని. ఏమీ లేదు సార్, ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, మొత్తం చూసాను సార్. మరి ఈ మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఒక 30 నిమిషాల నుంచి 40 నిమిషాల్లోనే జరిగింది సార్. మరి టైం ఎగ్జాక్ట్ గా టైం ఎంత అవుతుందో తెలియదు సార్. నేను ఇంట్లో కూర్చుంటే పైనుంచే వచ్చాడు సార్, మాకు చెప్పిన అన్ని అయితే పైనుంచి వచ్చి చెల్లి చెల్లి అని పిలిచి మీ పెద్ద బుజ్జమ్మ ఎక్కడ ఉంది అని అడిగారు సార్. వాళ్ళ నా దగ్గర ఉందన్య కొత్తపల్లి కోచర్ దగ్గర వెళ్ళారు అన్య అన్నాను. అంటే ఒకసారి కనుక్కో చెల్లి మీ ఆయనకు ఫోన్ చేసి అంటే నా దాంట్లో బ్యాలెన్స్ లేదన్య నువ్వే ఫోన్ చెయ్యి అంటే వాళ్ళు ఫోన్ తో చేశారు సార్. చేసిన తర్వాత ఈ అబ్బాయిని అడిగితే నా దగ్గర లేదు, వాళ్ళ అమ్మకి అప్పచెప్పేసానని వాళ్ళ నాన్న అన్నాడు సార్. వాళ్ళ నాన్న అంటే మేమిద్దరం అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఉందని నేను నా దగ్గర ఉందని ఈ అబ్బాయి అనుకున్నాం సార్. అంత మేము నలుగురిమే ఆ పక్కనే మంచం వేసుకొని సరదాగా కూర్చున్నాం సార్. కూర్చుంటే తినకేమోని గుమస్తా ఫోన్ చేసి పని ఉంది రారా అన్నాడు సార్. వెళ్ళాడు సార్. అయితే నువ్వు వెళ్తే బుజ్జమ్మను కూడా తీసిపో, పని చేసుకుంటాను, వంట చేయాలి వంట చేస్తాను అని అన్నాను సార్. తీసుకెళ్ళిపోయాడు సార్. తీసుకెళ్ళిపోయేటప్పుడు నేను ఇంటికాడ పని చేసుకున్నాను సార్. మళ్ళీ వీళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు నేను చిన్న అమ్మాయికి స్నానం చేపిస్తున్నాను సార్. బుజ్జమ్మని పట్టుకో నాకు పని ఉంది అలా వెళ్తాను అన్నాడు సార్. అయితే అయితే బుజ్జమ్మ నేను చూసుకుంటానులే అన్నాను సార్. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోదు సార్ అన్న ధీమా మీద నేను ఉన్నాను. బండి ఎక్కి వెళ్ళడం చూసింది సార్. అయితే వెళ్ళిపోతున్నాను నాన్న అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెనకాల కుక్క పిల్ల కూడా ఒకటి ఉంది. ఇంక చిన్న అమ్మాయి ఎప్పుడైతే పేజీ పెట్టేసిందో ఇంక ఈ అమ్మాయితో సరిపోయింది సార్ నాకు. ఇంకా అమ్మాయిని చూసుకుని ఇదిలో లేను, ఈ అమ్మాయితో సరిపోయింది. నేను అనుకున్నాను ఇంకెక్కడున్నా అబ్బాయి దగ్గరే ఉంటది కదా, ఉన్నది కదా, ఇంకా ఎప్పుడు ఉంటుంది కదా ఏమైపోద్ది అన్న ఇదిలో ఉన్నాను సార్. ఇంతకు ముందు ఇలాంటివి ఏం జరగలేదు సార్. పాప కనిపించడాలు కానీ వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండిపోవడాలు కానీ జరగలేదు సార్. ఇంకా అక్కడే కదా ఉంది అనుకున్నాను.